అయితే సేమ్ టైం టాలీవుడ్లో మరో యంగ్ మాత్రం బ్రేకప్ బాధలో ఉన్నాడు అని ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఓ హీరోయిన్తో ప్రేమలో పడ్డాడు అని ప్రచారం సాగింది. ఇప్పుడు వారిద్దరికీ బ్రేకప్ అయిందని టాక్ మొదలైంది. యంగ్ హీరో రామ్ పై రూమర్స్ పుట్టుకురావు. దేవదాసు సినిమా నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ రామ్ పై ఎప్పుడూ గాసిప్స్ షికార్లు చెయ్యలేదు. కానీ ఈ మధ్య అతను ప్రేమలో పడ్డాడు అని ప్రచారం మొదలైంది. ఆంధ్ర కింగ్ తాలూకా హీరోయిన్ భాగ్యశ్రీతో రామ్ పీకల్లోతో ప్రేమలో ఉన్నారు అని సినిమా రిలీజ్ సమయంలో చాలా రూమర్స్ వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు రామ్ ఇంట్లో ఉండిపోయాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కొత్త చిత్రాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది. మొన్నటి వరకు ప్రేమ అన్నారు, త్వరలోనే అఫీషియల్ చేస్తారు అన్నారు. ఇప్పుడు సడన్ గా సైలెంట్ అయ్యారు. ఏంటి అంటే ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చేసిందట. రామ్ భాగ్యశ్రీ బ్రేకప్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రామ్ భాగ్యశ్రీ విడిపోలేదు అని, కేవలం కెరియర్ పరంగా సీరియస్ గా ఉండాలి అని నిర్ణయించుకున్నారు అని, అందుకే ప్రొఫెషనల్ బిజీ అయ్యారు అని, బ్రేకప్ లాంటిది ఏం లేదు అనే రూమర్స్ కూడా షికార్లు చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా రామ్ ప్రేమ్ కహాని ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర కింగ్ తాలూకా కూడా డిసప్పాయింట్ చేయడంతో రామ్ ఇప్పుడు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు అని సమాచారం. అంతకు ముందు ప్లాన్ చేసిన హారర్ మూవీని క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్త కథలు వింటున్నాడట. ఇక భాగ్యశ్రీ బోర్సే తాను నటించిన లెనిన్ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.